చెప్పండి మీ పేరు? నా పేరు కవిత, ఓర్స్ కవిత. ఎక్కడి నుంచి? మేము మల్లెపల్లి చింతకుట్ల గ్రామం మల్లెపల్లి మండలం నుండి వెళ్ళి వచ్చినాం ఇక్కడికి, నల్గొండ డిస్టిక్. ఎందుకు కౌలు రైతులా మీరు? మేము కౌలు రైతులం మా కొంత భూమి చేస్తున్నాము, మేము కౌలు తీసుకొని చేస్తున్నాను. నేను ఇప్పుడు ప్రస్తుతం రైతు ఆత్మహత్య కుటుంబం నుండి వచ్చిన. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా మాతో పాటుగా వచ్చిన వాళ్ళు కౌలు రైతులు మాకు గిట్టుబాటు రేటు లేక ప్రభుత్వం మమ్మల్ని ఒక హీనంగా చూస్తుంది. మాకు గిట్టుబాటు రేటు కల్పించాలి మా రైతు ఆత్మహత్య కుటుంబాలని. అప్పటి నుండి ఇప్పటి వరకు మాకు రూపాయి కూడా ఆదుకోలేదు కాబట్టి మేము ఇక్కడ కొట్లాడడానికి ధర్నా కోసం అని వచ్చినాం. అంటే ఆత్మహత్యకు గురైన కుటుంబం అంటున్నారు కదా, ఎవరండి మీ కుటుంబంలో అలా కోల్పోయింది ఎవరిని? నా భర్తను కూలిపోయిన. నా భర్త చనిపోయి ఇప్పుడు 2015లో చనిపోయింది నా భర్త. అప్పటి నుండి గవర్నమెంట్ ఎలాంటి సహాయం చేయలేదు. మా పిల్లలు, 2 పిల్లలు, నాకు చిన్న పిల్లలు, నాకు 2 చిన్న పిల్లలు, మా అత్తమ్మ, నేను, ఈ ముగ్గురిని పోషించే బాధ్యత నాది. వ్యవసాయం చేసుకుంటా అయినా వ్యవసాయం చేస్తే మాకు లాభం ఏం లేదు అందులో. అయినను మాకు లాభం లేకపోయినా మేము వ్యవసాయం చేయకపోతే దారుణంగా నష్టపోతుంది భారతదేశం. మేము ఒక్కలమని కాదు, ఇక్కడ ఉన్న ప్రతి రైతు అదే బాధతో చేస్తున్నాం. ప్రతి రైతు బాధపడుకుంటేనే మా కడుపు రింపుకోవడం కంటే అవతల వాళ్ళ కడుపులు మేము రింపుతున్నాం. కానీ గవర్నమెంట్ మమ్మల్ని పట్టించుకుంటలేదు, చీడ పురుగుల్లా చూస్తుంది. మాకు రెస్పెక్ట్ ఇవ్వాలి. మహిళా రైతులని కానీ ఎక్కడికి పోయిన దళారు వ్యాపారులని దూరం చేసి మేము స్వయంగా అమ్ముకునే దానికి గవర్నమెంట్ ముందుకు నడిపించాలి, మమ్మల్ని ఆదుకోవాలని ఈరోజు ఇక్కడికి వచ్చి ధర్నా చేయడానికి ఇక్కడికి వచ్చినాం. అంటే ఎందుకు ఈ ధర్నా, దేనికి, ఏం ఆశిస్తున్నారు? మేము నా భర్త చనిపోయినందుకు ఎక్స్కర్షన్ రావాలి, మేము న్యాయబద్ధంగా అడుగుతున్నాం. మేము ఏదో నా భర్త పనిచేయక కాదు, మేము వ్యవసాయం చేస్తూ నా భర్త చనిపోయిండు. గవర్నమెంట్ నుండి మాకు రావాల్సిన న్యాయబద్ధ చట్ట ప్రకారంగా రైతు ఆత్మహత్య కుటుంబాలకు డబ్బులు ఎక్స్కర్షన్ రావాలి. అవి ఇంతవరకు ఇవ్వలేదు మాకు వడ్లు, ఏ వడ్లు అయినా సరే గవర్నమెంట్ కొనాలి. ఎలా ఉండని పత్తి కొనాలి, ఎలా ఉండని కందులు కొనాలి. మధ్యన దళారుల కాడికి పోతే కింటాలు కోస్తారు. పత్తి వేసుకపోతే ఒక 10 క్వింటాలు వేసుకపోతే కింటాలు కోస్తారు. ఆ కింటాల్లో రేటు తక్కువ, గవర్నమెంట్ రేటు కన్నా తక్కువ. ఆడ 6,000 ఉంటే ఇక్కడ 5,000. అందులో కోతలు ఉంటాయి. మా రైతులకి ఆ బాధ మేము చెప్తే వర్ణించలేదు. మేము చెప్తే మీకు అర్థంగా ఒక్కరోజు మా స్థానాలు ఉండి గవర్నమెంట్ చూస్తే మేము పడే బాధ ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఒక్కరోజు ఉండి చూస్తే అలాంటి సిచ్యువేషన్లు. వడ్లు కూడా మేము అమ్ముకునేటప్పుడేమో రేటు ఉండదు, మేము అమ్ముకున్న తర్వాత రేటు పెంచుతారు. పత్తికి ఇప్పుడు 6,000 ఉంటే మద్దతు పత్తి రేటు 5,000కే కొంటారు దళారులు వచ్చి. అట్లా కాకుండా రైతు స్వయంగా వెళ్ళి మిల్లులు అమ్ముకోవాలి. రైతు దగ్గర ఉన్నది సరైనగా కొనాలి వాళ్ళు.